నమస్తే. మనం సింహరాశి చూస్తే ఈ యొక్క జూన్ మంత్‌లో కొంచెం మిక్స్‌డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. జనరల్‌గా సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతోటి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది. అయితే గురువు మారటం వల్ల ఇంకా కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా జూన్ మంత్‌లో ఇంకా కొంచెం వేరే గ్రహాలు కూడా అంత ప్రతికూలంగా ఉండటంతోటి అంత అనుకూలంగా ఉండదు. జాగ్రత్తగా ఉండవలసిన మాసమని మీరు గమనించుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం గనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, మీ, మా, మీ, ము, మేమో, టాటి, టూటే అన్న అక్షరాలంతా కూడా ఎవరికైనా వాళ్ళు బాగా ఫస్ట్ లెటర్ ఈ యొక్క పేర్లతో, ఈ యొక్క అక్షరాలతో ఉంటే వాళ్ళది కూడా సింహరాశిని గమనించాలి. సో, ఈళ్ళకి గ్రహాలు మారటంతో ఏమవుతుంది? వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్‌లో మన మహర్షులు సింపుల్ వర్డ్స్‌లో సంస్కృతంలో చెప్పడం జరిగింది. ముందు అది తెలుసుకొని, దాన్ని మన రియల్ లైఫ్‌లో ఎలా కాంప్రహెండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇందులో విత్త లాభం, దేహరుజం, పుష్టిం, అర్థప్రాప్తిం అని చెప్తారు. అంటే వీళ్ళకి 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల లాభప్రదంగా ఉంటుంది అని గమనించుకోవాలి. అలానే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్యం, అనారోగ్యంగా అంతా సరిగా ఉండదు. సపోర్టు ఇవ్వదని తెలుసుకోవాలి. శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ధనం ప్రకారం వస్తుంది. బుధుని వల్ల అఖిల పుష్టిం శారీరకంగా పుష్టిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే టోటల్‌గా కొంచెం బాగా మిక్స్‌డ్‌గా ఉంటుందని తెలుసుకోవచ్చు. కుజుడు ఇబ్బంది పెడుతున్నాడని కూడా గమనించాలి. ఇందులో ముఖ్యంగా ఒక సంతోషకరమైన న్యూస్ ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి సూర్యుడు 11వ స్థానంలో ఉండి బాగా కాపాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎన్నుముకలాగా నిలబడి ఉన్నాడు. అంటే ఈ మంత్ గురువు సరిగా ఉండడు. తర్వాత శని సరిగా ఉండడు. కుజుడు కూడా సరిగా ఉండడు. కానీ సూర్య భగవానుడు గ్రహరాజు కాబట్టి ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉండి మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్ధచ్చ స్వకలాచారః గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తి చ ఏకాదశి గ్రతే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది అర్ధచ్చ అంటే లాభ ప్రకారంగా ఉంటుంది. స్వకులాచారః పండగలు, ఫంక్షన్స్ అన్ని చక్కగా మీ వంశానికి అనుగుణంగా, మీ కులానికి, మీ ధర్మానికి అనుగుణంగా చక్కగా జరుపుకుంటూ ఉంటారు. గృహంలో మంచి ఉత్సవం జరుగుతుంటుంది. కళ్యాణం జరుగుతూ ఉంటుంది. శుభప్రదంగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తి చక్కగా మంచి మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే సూర్యుడు మీకు మంచి సపోర్ట్ ఇస్తున్న కుజుడు, శుక్రుడు మిగతా గ్రహాలంత సపోర్టివ్‌గా ఉండటంతోటి ఛాలెంజింగ్‌గా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇందులో మీరు మంత్లీగా మారే గ్రహం చూసుకుంటే 45 రోజులకు ఒకసారి మనం కుజుడు అని చెప్పుకుంటాం. కుజుడు 9వ స్థానంలో ఉండటంతోటి అశనాచ ధనశూన్యం, శోషణం దేహపీడనం, స్థాననాశచ్చ, విరోధం చ స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే అంటారు. అంటే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది అశనాచ అంటే అన్నానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దేహ శూన్యం దేహ పీడనం శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు. శోషణం అలసటగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. శరీరం అంతా ఎండిపోతున్నట్లు ఉంటుంది. కొన్నిసార్లు విపరీతంగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు. కొంచెం కడుపు నొప్పి లాంటివి, శత్రువు లాంటివి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారని తెలుసుకోవాలి. ఉన్న కొంతమందికి ఇబ్బందులు జాబ్‌లో గూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు అగైన్ మరలా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శస్త్రపీడాం చోరబాధాచ అతి క్లేశో మహద్భయం కృషిరవ్యాధి సర్వవిఘ్నం స్యాత్ ధనరాశికే ద్వాదశకే శుక్ర అని చెప్తారు. అంటే భృగవు అంటారు. అంటే శస్త్రపీడం అంటే ఆయుధాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దొంగల వల్ల భయం కలిగే అవకాశం ఉంటుంది. కష్టాలు, భయం ఉంటుంది. వ్యవసాయము లేదా బిజినెస్‌లు చేస్తే అందులో సరిగా కలిసి రాకుండా ఆటంకాలు వస్తాయని తెలుసుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఒక 70% ప్రతికూలంగా ఉంది. ఒక 30% మాత్రమే అనుకూలంగా ఉంది అని గమనించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చూసుకుంటే ముఖ్యంగా ఏలినాటి అష్టమ శని ఉండటంతోటి శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకోవటం చాలా ముఖ్యం. శనికి సంపూర్ణమైన శాంతి పూజలతో పాటు నవగ్రహాలకు చుట్టూ తిరగటం కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు శని అష్టమ శనితో బాధలతో ఉన్నారు. ఇంకా ఈ రాశితో పాటు ఈళ్ళ కుటుంబంలో ఎవరికైనా ధనుసు రాశి ఉన్నా, ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నా, మీనరాశి, మేషరాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒకే ఇంట్లో శని పీడలు పట్టిన వాళ్ళిద్దరూ ఉంటే
చాలా వరకు మనస్పర్ధలొస్తూ ఉంటాయి, గొడవలొస్తూ ఉంటాయి. ఫ్యామిలీలో అశాంతి ఎక్కువగా నెలకొని ఉంటుంది. సింపుల్ ఈజీ రెమెడీ ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. నమస్తే.